మోదీ గారు ఉన్నారు, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నది. అయినప్పటికీ కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో మోదీ గారు అప్పుడు కొంత ఏమంటాం రాజనీతి ప్రదర్శించింది అనేది లెక్క. సరే, ఏ విధంగానైతే ఆయన గుజరాత్ కొంత అసలు నేచురల్ గానే గుజరాత్ అక్కడ ఉన్న పెట్టుబడిదారులు, అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులు చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్యూస్ తర్వాత గుజరాతీయన్సే. కాబట్టి వాళ్ళు రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు సహకరించిండు, కేంద్ర ప్రభుత్వంగా ఉన్న యూపీఏ ప్రభుత్వం కూడా సహకరించింది. అట్లనే దాన్ని మోడల్ గా అన్నారు కాబట్టి తెలంగాణ మోడల్ మేము తేవాలనుకుంటున్నాం. తెలంగాణ మోడల్ డెవలప్మెంట్ అనేది మేము అనుకుంటున్నాం. కాబట్టి మీరెట్లా స్పెసిఫికేషన్ ఉన్నారో మేము కూడా తెలంగాణ నెంబర్ 1 చేసుకోవడానికి మా స్పెసిఫికేషన్స్ ఉన్నాయని చెప్పడానికి ఆ ప్రయత్నం చేసిండు. కానీ రమారమి మోదీ జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి గారి యొక్క ఏమంటాము ప్రాధాన్యతను పెంచినట్టే నా దృష్టిలో. అంటే ఒక ప్రధానమంత్రి కలిసిరా అని అనడం అంటే, కలిసి ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ కలిసే ఉంటది. కాకపోతే వాళ్ళు కొంత విద్వేషపూరితంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్రేమించడానికి ఒక అవకాశాన్ని పెంచుకొని ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన శక్తి. మీరు ఇప్పుడు కేరళం చూసిండు కదా, ఏ విధంగా మా పొత్తులో ఉన్న పార్టీని సైతం, అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీని సైతం మేము విమర్శించగలిగాం ఒక షూడ్గా, రాజకీయాలే ప్రత్యర్థిగా. ఎట్ ద సేమ్ టైం మా ప్రత్యర్థిగా వచ్చినప్పటికి కూడా విజయ్కి సహకరించగలిగినాం. ఎందుకు? అది బీజేపీని వ్యతిరేకించే శక్తిగా, బలమైన శక్తిగా విజయ్ అవతరించడం అనేది. కాబట్టి అట్లా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు కూడా మోదీ గారిని ప్రధానమంత్రిగా గౌరవించడం, వారి ద్వారా రాష్ట్రానికి జరగాల్సిన మేళ్ల విషయంలో కొంత కేసీఆర్ మాదిరిగా జిడ్డు పట్టకుండా, లేకపోతే కేసీఆర్ మాదిరిగా బింకం లేకుండా, కేసీఆర్ మాదిరిగా కొంత ఏంది ఆయన చేస్తే ఏం చేయకపోతే నేను చేసుకుంటా అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఉండరు. ఎందుకంటే కేంద్రం పాత్ర కూడా రాష్ట్ర అభివృద్ధిలో ఉండాలని ఒక పాజిటివ్ నోడుతోనే ఒక్క నిమిషం శ్రావణ్ గారు, దయాకర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒక్క నిమిషం శ్రావణ్ గారు, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి గారు మధ్యాహ్నం హెచ్ఐసిసి మీటింగ్లో రేవంత్ రెడ్డిని మేరేసే జోడో అనే వర్డ్ వాడడం, మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు కానీ మోడీ గారు కానీ ఇద్దరు చాలా ఆత్మీయంగా పలకరించుకోవడం,